హాయ్ ఎవ్రీవన్. ముందు వరకు మనం ఫామ్స్ అంటే ఏంటి, ఫామ్స్లో టైప్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఆ ఫామ్స్లోని టైప్స్ ఒక్కొక్కటి ఎలా డిఫైన్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి ఇన్పుట్ ఫామ్స్ అనేది తీసుకున్నాం. ఇన్పుట్ ఫామ్స్ ఏం చేస్తుంది, యూజర్ అనేవాడు ఏం చేస్తాడు అని చెక్ చేయాలి. ఇప్పుడు ఇన్పుట్ ఫామ్స్ వచ్చేసరికి యూజర్ అనేవాడు ఏంటి అంటే తన డేటాని ఏదైతే ఉంటుందో ఆ ఆ ప్లేస్లో పర్టిక్యులర్ ప్లేస్లో తన నేమ్ కానీ రోల్ నెంబర్స్ కానీ ఏమైనా మెన్షన్ చేయడానికి ఇన్పుట్ ఫామ్స్ అనేది తీసుకుంటాం. బేసిక్గా సింటాక్స్లో చూడండి, నేమ్ అంటే ఏంటి, సైజు, అదే మన దగ్గర ఏదైనా కాంటాక్ట్ నెంబర్ ఉందనుకోండి, ఆ కాంటాక్ట్ నెంబర్ సైజు అది ఎలా ఉండాలి, సబ్మిట్ చేసేటప్పుడు మనకు ఎలా షో చేయాలి, ఫైనల్గా మనకు మొత్తానికి కావాల్సింది ఏంటి, ఇన్పుట్ ఫామ్స్ అని చెప్పడానికి. అంటే యూజర్ ఏ డేటా అయితే ఉంటుందో ఆ డేటాని ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడానికి. అది నేమ్స్లో కావచ్చు, సైజ్ కావచ్చు, ఏమైనా డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్ బాక్స్ అనేది చూసుకున్నాం. టెక్స్ట్ బాక్స్ యొక్క యూజర్ డేటా ఏం చేస్తారు అంటే అది రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. ఆ రెక్టాంగులర్ షేప్లోని టెక్స్ట్ బాక్స్లో ఏం స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాం. ఆ స్పెసిఫిక్గా మెన్షన్ చేసేటప్పుడు ఏమేమి యూస్ చేస్తాము అంటే అట్రిబ్యూట్స్ అనేవి యూస్ చేస్తాం. ఆ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి అంటే టైప్, నేమ్, సైజ్, మ్యాక్సిమం లెంత్ కానీ ఏమైనా వాల్యూస్ కానీ అది మనం సింటాక్స్లో డిఫైన్ చేస్తాం. టైప్ అనుకోండి టెక్స్ట్ అని, నేమ్ అంటే నేమ్ అని డబుల్ కొటేషన్స్తో మెన్షన్ చేస్తాం. సైజ్ అయితే ఎమ్ అని, అలానే మ్యాక్సిమం లెంత్ అంటే ఎమ్ అని స్పెసిఫిక్గా డిఫైన్ చేస్తూ ఉంటాం. వాల్యూ అయితే డిఫాల్ట్ వాల్యూ అని ఏమైనా ఒక స్పెసిఫిక్గా మెన్షన్ చేయడానికి యూస్ చేస్తాం. అదే నెక్స్ట్ వచ్చేసరికి చెక్ బాక్స్ ఎందుకు యూస్ చేస్తామంటే సింపుల్గా మనం ఏదైనా స్పెసిఫిక్గా రిటర్న్ సర్వర్లో ఏదైనా మెన్షన్ చేయాలి, డిఫాల్ట్ వాల్యూలో బ్యాక్ సైడ్లో ఏమైనా సబ్మిట్ చేసేటప్పుడు ఉండాలి అంటే చెక్ బాక్స్ అనేది యూస్ చేస్తాం. అది చాలా సింపుల్ కాన్సెప్ట్ అనమాట. ఏదైనా నేమ్ని కానీ ఏదైనా వాల్యూస్ని కానీ డిఫైన్ చేయడానికి, స్ట్రింగ్లో డిఫైన్ చేయడానికి యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి రేడియో బటన్స్ అయితే మనం ఎక్కడ యూస్ చేస్తాము అంటే ఎక్కువగా మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సెక్షన్ ఉంది అనుకోండి, అది కంప్యూటర్ సైన్స్, CS1, CS2, CS3 ఇలా ఏమైనా సెక్షన్స్ ఉన్నాయి అంటే CSA కానీ CSB కానీ CSC ఇలా ఎక్కువ సెక్షన్స్ ఉండేటప్పుడు రేడియో బటన్స్ అనేవి యూస్ చేస్తాం. అంటే 2 బటన్స్ ఇది కాకపోతే ఇది అని పర్టికులర్గా మెన్షన్ చేయడానికి యూస్ చేస్తాం. అంటే ఈ బటన్ క్లిక్ చేస్తే ఓకే ఈ పర్సన్ ఈ ప్లేస్ అంటే ఈ సెక్షన్ అని మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయడానికి, ఓన్లీ ఒక్క బటన్ మాత్రమే సెలెక్ట్ చేయడానికి యూస్ చేస్తాం రేడియో బటన్ అనేది. అది పర్టికులర్గా కరెంట్లీ తన CSC అనుకోండి, స్పెసిఫిక్గా ఆ కరెంట్ సెక్షన్ అని చెప్పడానికి. దాని సింటాక్స్లో కూడా మనం డిఫైన్ చేస్తున్నాము. టైప్ ఇన్పుట్ డేటా ఏదైనా ఒక యూజర్ డేటా ఇచ్చేటప్పుడు సింగిల్గా డిఫైన్ చేయడానికి స్ట్రింగ్లో యూస్ చేసుకొని ఆ డిఫాల్ట్ వాల్యూని చెక్ చేయడానికి యూస్ చేస్తాం.